హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇంకా ఈరోజు అయితే నేను మా పిల్లల కోసం న్యూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి నార్మల్ న్యూడిల్స్ కాదండి, మిల్లెట్ న్యూడిల్స్. వీటిని అయితే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి. మా పాప అయితే ఎప్పుడో ఇంకా టీవీలో చూసినప్పటి నుంచి అడుగుతుందండి న్యూడిల్స్ కావాలి, న్యూడిల్స్ కావాలనేసి. సో బయట న్యూడిల్స్ పెట్టడం నాకు అంత నచ్చలేదు, అందుకనేసి ఇంక ఇవైతే ఆర్డర్ పెట్టానండి. సో ఇవి చేసుకోవడం కూడా చాలా సింపులే. ఫస్ట్ అయితే ఇంకా ఆ స్లర్ఫామ్ న్యూడిల్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే ఇంకా మరిగే నీళ్ళలో వేసుకొని ఒక 4 మినిట్స్ అయితే ఉడికించుకున్నానండి. ఆ వాటర్‌లో అయితే నేను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ కూడా వేశాను. ఇంకా అవి 4 మినిట్స్ ఉడకగానే తీసి చల్లటి నీళ్ళు పోసి పక్కకైతే పెట్టేశానండి. ఇంకా తర్వాత అయితే ఒక ఐరన్ కడాయి తీసుకొని దాంట్లో అయితే ఎగ్స్ ఏసుకుంటున్నానండి. ఇంకా ఎగ్స్ నార్మల్‌గా మనం స్క్రాంబుల్ చేసుకుంటే ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలండి. ఇంకా చేసుకునే ముందు ఎగ్స్‌లో అయితే కొంచెం పెప్పర్ కూడా వేశాను. సో ఇంకా ఇలా స్క్రాంబుల్ చేసుకొని వాటినైతే తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ముందే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో అయితే నేను క్యాప్సికమ్, క్యారెట్ అలాగే ఆనియన్ ఇంకా స్వీట్ కార్న్ కూడా వేసుకున్నానండి. ఇంకా ఎన్ని న్యూడిల్స్ ఉన్నాయో అన్ని వెజిటేబుల్స్ అయితే వేసుకున్నాను. వెజిటేబుల్స్ ఏమో మా కోసం, న్యూడిల్స్ ఏమో పిల్లల కోసం అండి. ఇంకా ఆ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై చేసుకున్నాను. అవి కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటాయి, అందుకనేసి లైట్గా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇంకా తర్వాత అయితే ఉడికించుకున్న న్యూడిల్స్ వేసుకొని దాంట్లో వచ్చిన టేస్టీ మేకర్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని అయితే ఒక 1-2 మినిట్స్ ఇట్లా టాస్ చేసుకోవాలండి. ఇంకా ఇది మొత్తం టాస్ చేసుకున్నాకైతే ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, సో వాటినైతే పైన వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇంకా మంచిగా టేస్టీ న్యూడిల్స్ అయితే రెడీ అయిపోతాయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.